ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలో గల నాళ్లవరం, చిగురుమామిడి, బోళ్లపల్లి తదితర గ్రామాల రైతులు నాణ్యమైన దిగుబడి వస్తుందని, మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తే తగినంత కాపు రాకపోవడంతో రైతులు లబోదిబోమని విలపించారు. మిర్చి మొక్కలు వేపుగా ఎదిగినప్పటికీ దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. నకిలీ విత్తనాలతో నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశపడి అప్పులు చేసి రైతులు ఏడాది సుమారు 60 ఎకరాలలో అగ్రిమా బిందాస్ రకం విత్తనాలు 100 గ్రాములు 4500 చొప్పున కొనుగోలు చేసి మోసపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన మిరప విత్తన కంపెనీ ప్రతినిధులు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పారని, ఆ మాటలు నమ్ము సాగు చేశామని ఎకరాకు 3 లేక 4 క్వింటాల దిగుబడి కూడా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే రైతులు పుట్టిన చోట్ల అప్పులు చేసి ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేశారు. మొక్కలు ఆశాజనకంగా ఉండడంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి 1 ఎకరాకు ₹1,50,000 పెట్టుబడి పెట్టారు. నష్టపోయిన మిర్చి రైతులకు 1 వరుస కథనాల మేరకు కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. దీనిలో భాగంగా శనివారం ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ బుచ్చిబాబు, అగ్రి బిందాస్ కంపెనీ శాస్త్రీయ పరిశోధకుడు ప్రభాకరన్ రెడ్డి, వితరణ సేకరణ యజమాని కృష్ణారెడ్డి, వేలేరుపాడు వ్యవసాయ శాఖ అధికారిని సమీరా, వేలేరుపాడు మండల వ్యవసాయ అసిస్టెంట్ వ్యవసాయ అధికారిని సుబీసన్న ఆయా గ్రామాల్లో నష్టపోయిన మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన మిర్చి రైతుల గురించి మాట్లాడుతూ, రైతులు చేసిన ఫిర్యాదు మేరకు విత్తనాల పరిశోధనా శాస్త్రవేత్తలు ఈరోజు రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో రాలేకపోయారని వ్యవసాయ అధికారి తెలియజేశారు. ఈరోజు మేము వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పరిశీలించాం. దాదాపు 22 మంది రైతుల పొలాలని పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన తర్వాత వాటిలో ఈ డెఫిషియన్సీస్ కానీ, అదేవిధంగా వాటి పంట పరిస్థితి గురించి అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా పై అధికారులకి నివేదించి వాళ్ళు చూసిన మేరకు మళ్ళీ వారంలో సైంటిస్టులను కూడా తీసుకొచ్చి ఈ పొలాలను చూపించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. బిందాస్ని ఈ వేలూరుపాడు విలేజ్లోన మేము సుమారు 25 రైతులకి ఇచ్చిండది. ఈ రోజు మేమంతా చూసినాము. సో ఇది ఏడియా గారు సమేత దీన్ని పరిశీలించి తర్వాత వేరే సైంటిస్టులు సమేత వచ్చి దాన్ని పరిశీలించి దానివల్ల ఇది ప్రాబ్లమ్ ఉండదు అనేదాన్ని కనుక్కొని, సో ఇది కాక వేరే ఫీల్డ్ని సమేత చూసి పరిశీలించి ఏమి అనేది నెక్స్ట్ వీక్ ఏడియా గారు చెప్తామంటున్నారు. సైంటిస్టులు పిలుచుకొని వచ్చి సో దాని ప్రకారంగా చేస్తాం.